చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. జాగ్రత్తగా వాక్య భాగంలోకి వెళ్దాం పుల్లారా. బయట ఉన్న వాళ్ళు నన్ను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాక్యం వినాలి, దిక్కులు చూడకండి. దేవుని వాక్యం మీద మీ మనసు పెట్టాలని మరొకసారి మనవి చేస్తున్నాను. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండేను. జాగ్రత్తగా మనసు పెడదాం పుల్లారా. దేవదూతల గురించిన చక్కని ప్రస్తావన మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. బైబిల్లో దేవదూతల గురించిన వివరాలు, విశేషాలు, దేవదూతల సృష్టిని గురించిన ఓ చక్కని భాగం బైబిల్లో మనం చూడగలుగుతాం. ఇక్కడ దేవుని సింహాసన సమీపంగా ఉన్న దూతల పేర్లు శరాపులని, అనగా మహాదూతలని. వీటికి 6 రెక్కలు ఉంటాయని, 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయని ఓ చక్కని ప్రస్తావన మనం చూడగలుగుతున్నాం. మోకాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని నేను జరిగించాలి. ఎగిరి వెళ్తా ఉన్నాయి. చెప్పగానే చెబుతున్న మాట ఏంటంటే, మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షిరాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. ఆమేన్, హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34 ప్రకారం బలవంతులే దైవికంగా కొనిపోబడతారు నా సంగతి మనకు కనబడుతుంది. ఏంటి ఆ బలం? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి ప్రస్తావన బైబిల్లో చూడగలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూడగలుగుతాం కదా, మొర్దుకై బలమును గూర్చి అని. ఎవరి మొర్దుకై? చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడు అని సెలవిస్తుంది. ఈ మొర్దుకై బలం ఏంటి? ఇతడు బెన్యామీను గోత్రికుడు. బెనోని కాస్త దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారడానికి వారి పితరుడైన యాకోబు చేసిన ప్రార్థన ఆశీర్వాదం వారికి ఉంది కనుక ప్రార్థన బలం మాకుంది అని అతడు బలముగా, ధైర్యముగా కొనసాగించబడుతున్నాడు. మొర్దుకై బలం ఏదంటే, తన కొరకు ప్రార్థించిన పితరుడు ఉన్నాడు. విశ్వాసి బలం ఏంటంటే, తన కొరకు ప్రార్థించే సేవకుడు సంఘం ఉంది కనుక మన బలం అది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా ఈ చెర్రపట్టబడి యూదుడుగా ఉన్న ఈ బెన్యామీను గోత్రికుడైన మొర్దుకై ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాడని, తన పనిలో నమ్మకత్వాన్ని కనపరచడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, నీ బలమేందిరా అబ్బాయి అని మొర్దుకైని మనం ప్రశ్నిస్తే, అన్నా నీ బలమేంది అని మనం అడిగితే, నా బలం ఒకటే, నమ్మకత్వం అని మొర్దుకై మనతో చెప్పగలడు. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనల దెబ్బల దీవెనలు. దీవెనలు అనగానే అందరికి ఆశ, నాకు కావాలని. మరి ఎవరికి దీవెనలు? అక్కడ ఒక షరతు ఉంది. ఏమిటి ఆ షరతు అంటే, నమ్మకస్తునికి ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి అన్న ప్రస్తావన మనం తీస్తే, పౌలు పాస్టర్ గారు తిమోతి పాస్టర్ గారితో చెబుతున్నారు, మనం అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలని. బైబిల్ పుస్తకంలో 66 పుస్తకాల్లో మనం నమ్మకత్వాన్ని గురించి తొంగి చూస్తే 5 సంగతులు నాకు కనబడ్డాయి. 1, ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకున్నాడు. సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. రక్షించబడిన ఈ వ్యక్తిని గాల్లో వదిలేశాడా? గాయపడిన వ్యక్తిని పూటకూలి వానింటికి చేర్చినట్లుగా, ఆదామును ఏదేను తోటలోనికి చేర్చినట్లుగా దేవుడు మనలో ఒక సహవాసానికి చేర్చాడు. అంటే సంఘములో నమ్మకస్తులుగా ఉండాలి. మరి ప్రార్థనకి వెళ్ళి వచ్చేది సరిపోద్దా? బైబిల్ చెబుతుంది, ఆయన భుజములపై రాజ్యభారం ఉంది అని. దేవుడు మనల్ని నమ్మి మనందరికి ఒక బృహత్తరమైన బాధ్యత అప్పగించాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, పరిచర్యలో పాలు పొందాలి. పరిచర్యలో 2 భాగాలు.
బలిపీఠం మీద జరిగే పరిచర్య, బలిపీఠం కింద జరిగే పరిచర్య. బలిపీఠం మీద జరిగే పరిచర్యకి ప్రతిష్ఠితుడు, అభిషక్తుడు, దైవజనుడు కావాలి. బలిపీఠం కింద జరిగే పరిచర్యలో ప్రతి విశ్వాసి పాలు పొందాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సేవకునితో కలిసి దేవుని రాజ్య వ్యాప్తిలో పనిచేయాలి. మనం యాజకులం, రాజకులం, సేవకులం, బోధకులం. మన కులం ఏందయ్యా అని మనం ఆలోచిస్తే మనం రాజకులం, యాజకులం, బోధకులం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సువార్తికులం, దేవుని మాటను మోసుకొని పోయే రథసారథులం. మన వంతులో మనం, మన బాధ్యతలు మనం నిలిచి పరిచర్లో పాలు పొందాలి. పరిచర్లో నమ్మకస్తులు ఉండాలి. 5, మన జీవనం కొరకు దేవుడు జబ్బులు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? చెప్పండి గట్టిగా. జబ్బులా, డబ్బులా? డబ్బులు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు ఉండాలి. 4వ సందర్భాన్ని మీ ఎదురు తీసుకొని వచ్చాను నేను. పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి అన్న దాంట్లో మొదటి భాగం, నమ్మకస్తులుగా వెంబడించిన వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మీకు పరిచయం చేశాను. వాళ్ళు సేవ కొరకు పిలబడ్డారు, సేవలో కొనసాగే వాళ్ళు గనక నమ్మకం ఉన్నారండి. శిష్యరికంలో మేము విశ్వాసులం, మేము సేవ చేస్తే, పరిచర్య చేస్తే, మేము దేవుని మందిర పరిచర్లో పాలు పొందితే మాకు వచ్చే ఉపయోగం ఏంటి, లాభం ఏంటి అని మిడిమిడి జ్ఞానంతో ఆలోచించే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి దేవుడు చక్కని సమాధానం ఇస్తున్నాడు. ఇర్మీయా పుస్తకం 33:22. నాకు పరిచర్య చేయు లేవీలను, అండర్లైన్ చేసుకోండి, నాకు పరిచర్య చేసే లేవీలను లెక్కింపాలేనంతగా ఆశీర్వదిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పరిచర్య చేయడం వల్ల మన మీద ఉన్న శాపం, మన మీద ఉన్న కీడు, మన మీద ఉన్న నష్టాన్ని దేవుడు కొట్టివేసి మనల్నే కాదు మన తరాల్ని దేవుడు దీవిస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ కేక వేసి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ పరిచర్ని చాలా చులకనగా ఎంచే వాళ్ళు ఉన్నారు. కనుకనే లేవీ గోత్రాన్ని గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చాను. శపించబడిన జాతిగా, జనాంగంగా పిలబడిన వీరు దేవుని ఆశీర్వాదానికి యోగ్యులుగా ఎలా మారారు? లేవీల చరిత్ర చక్కని అధ్యయనం. మన జీవితాల్లో ఎన్నో విషయాలను దేవుడు మనల్ని సరి చేయడానికి లేవీ గోత్రంలో చాలా సంగతులు బైబిల్లో రాయించాడు. చాలా చక్కని విషయాలు మనం లేవీ గోత్రం గురించి మనం మాట్లాడుతూ, తండ్రి కన్న తండ్రి యాకోబు ఏమరే మీ మీద శాపం ఉందిరా అన్నాడు. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న లేవీ గోత్రానికి దైవజనుడు, ఆత్మీయ తండ్రి, సంఘ కాపరిస్తున్న ఆశీర్వాదం ఏంది మనం చూస్తున్నాం కదా. దినవృత్తాంతాలు 2వ కాండం 34వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ఏమని రాయబడి ఉంది? లేవిని గురించి ఏమని రాయబడి ఉంది? ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి చెప్పండి. ఊరిమ్ము, ఉమ్ములు తుమ్ములు కాదు, చెప్పండి సరిగ్గా. ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తుని కళ్ళంటే దేవుని చిత్తం తెలుసుకునే ఆధిక్యత లేవి గోత్రం దేవుడిచ్చాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. రోమా 12:2 ప్రకారం మనం చూడగలం. అంటే మనోనేత్రాలు వెలిగించబడిన జనం ఒకప్పుడు కళ్ళు మూసుకుపోయి, అందుకని కత్తి చేత పట్టుకొని జాలి, దయ, కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఒక పట్టణంలో యువకులను, పురుషులను హతమార్చిన లేవి గోత్రం కన్నులు తెర్రబడ్డాయి, మనోనేత్రాలు తెర్రబడిన జనాంగంగా దేవుని ఎదుట పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యెషయా పుస్తకం 6:1 ప్రకారంగా రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ప్రభుని కనులారా చూచాను అన్నాడు. అంటే రాజైన ఉజ్జియా బ్రతుకున్నంతకాలం దైవ దర్శనం లేదు. యెషయా పాస్టర్ గారికి సేవ చేస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు, దేవుని పని చేస్తున్నాడు, కానీ దైవ దర్శనం లేదు, ప్రత్యక్షత లేదు. కానీ రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరము అంటే ఎవరి రాజైన ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 ప్రకారంగా అతడు మనసును గర్వించి చెడిపోయాను అని రాయబడి ఉంది. స్థిరపడిన తర్వాత చెడిపోయాడు. అంటే గర్వాన్ని గురించిన చాలా విషయాలు బైబిల్లో మీ ఎదురు తీసుకొచ్చాను. మనలో గర్వం ఉండకూడదు, మనం గర్వాన్ని కనపరచకూడదు. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా
మనం మనది కాదన్నట్టుగానే బ్రతకాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం ఎవరండి? ఆది కాండం 13వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆది కాండం 13వ అధ్యాయం 1, 2, 3 వచ్చా చూడండి. అబ్రహాము ఎవరట? బహుధనవంతుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయం 8, 9 వచనాలు. అబ్రహాము పిలబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలుదేరాను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులై ఉన్నారు. ఏడున్నారట? భవంతుల్లో ఉన్నారా? పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో ఉన్నారా? ఉన్నతమైన బంగళాల్లో ఉన్నారా? ఎక్కడున్నారు? గుడారాల్లో. అంటే అంతున్నప్పుడు కూడా ఇది స్థిరం కాదు, శాశ్వతం కాదు అన్నట్టుగా బ్రతికేరు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే మేము కూడా ఊరు బయట గుడారం వేసుకుని బతకమంటారండి, గుడిసెలో ఉండమంటారు. అది కాదు మ్యాటరు. అక్కడ ఉన్న అర్థం ఏంటంటే, మన ఎంత ఉన్నతమైన భవంతుల్లో ఉన్నా, నువ్వు వేసుకున్న సొక్క ఎంత కాస్ట్లీ అయినా, నీ చేతి నిండా బంగారం ఉన్నా, నీ ఒంటి నిండా బంగారం ఉన్నా, నాది కాదన్నట్టుగా ఫీల్ అయ్యే మనసు రావాలి. వస్తుందా? రాదు. ఎక్కడో ఒక చోట మనకి పొగరు ఎక్కువ అవుద్ది, పొడుచుకొస్తుంది. లేనిపోని డబల్ మీన్ డైలాగులు, డేరింగ్ డైలాగులు పలికేస్తాం. ఒక్క తొక్కుతాడు దేవుడు, మరలా నేల మట్టానికి వస్తాం. ఎందుకు? గర్వం నాశనానికి నాంది. గర్వించిన దేశాల గురించిన ప్రస్తావన ఎదురు తీసుకొచ్చాను. మోయాబీలు గర్వించి పతన అవస్థకి వెళ్ళారని మాట్లాడాను. రెండవదిగా ఐగుప్తీయుల గర్వాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 18-11 ప్రకారంగా వాళ్ళు గర్వించి ఇశ్రాయేల్ ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అన్న విషయం మనకు కనబడుతుంది. దేనికి బట్టి గర్వించారు? ఐగుప్తు దేశాన్ని బట్టి గర్వించారు. సుసంపన్నమైన దేశం, సుందరమైన దేశం కనుక ఐగుప్తును బట్టి గర్వించారు. ఐగుప్తు బైబిల్ ప్రకారంగా లోకానికి, పాపానికి, చీకటికి సూచనగా ఉంది. అంటే ఐగుప్తును బట్టి గర్వించిన వీరు వాళ్ళు ఎంతటి దౌర్జన్యాన్ని ప్రదర్శించారో చూసాం. వారి మీద మూర్ఖపు ఆత్మను దేవుడు కృమ్మరించడం చూసాం. అది సుందరమైన పట్టణం కనుక అక్కడ నేత్రానందంగా ఉన్నారని చెప్పాను. అక్కడ గోల చేసే మోకుందని చెప్పాను. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో అల్పకాల పాప భోగము కలిగిన పట్టణంగా కనబడుతుంది. మోషే గారి ప్రస్తావనలో హెబ్రీ 11:26 ప్రకారంగా అల్పకాల పాప భోగాన్ని విడిచి మోషే దేవుని కొరకు నడిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం ఉన్న ప్రాంతాల్లో అల్పకాల పాప భోగములున్నా వాటి చేత ప్రేరేపించబడకూడదు. పాపాన్ని గురించిన ప్రస్తావనలో సకల దుర్నీతి పాపం అని చెప్పాను. విశ్వాసం కాందేదో పాపం అని చెప్పాను. ఆజ్ఞ అతిక్రమే. సేవకుని మాట ధిక్కరించినా, దేవుని మాట ధిక్కరించినా అది పాపం ఎంచబడింది అని బైబిల్ సెలవిస్తుంది. మేలైంది ఎరిగి చేయకపోవడం పాపం అని బైబిల్ చెబుతుంది. ప్రార్థన చేయకపోవడం పాపం అని బైబిల్ చెబుతుంది. మూర్ఖపు యోచన పాపము అని బైబిల్ చెబుతుంది. తిరుగుబాటు చేయడం పాపము అని బైబిల్ చెబుతుంది. దురభిమాన పాపముగా బైబిల్ చెబుతుంది. దేవునికి ఇవ్వకపోవడం పాపంగా ఎంచబడింది. ఇంతకు మనం ఆరాధించే యేసు ఎవరో అన్న ప్రస్తావనలో గడిచిన వారం ముగించాను. ఆయన ఎవరో మార్కు సువార్త 5:41 ఈయన ఎవరో అని బెంబేలెత్తారు వీళ్ళు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తున్నా, ఎంతకాలం దేవునితో నడుస్తున్నా ఆయన ఎవరో ఎరగనట్టుగా ఉండిపోయాం. సంగమా, ఆయన ఎవరో మనకు తెలియాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఆరాధించే యేసుని గురించిన ఆ ప్రత్యక్షత నీకు ఉండాలి. రకరకాల బోధలు వస్తున్నాయి, రకరకాల సిద్ధాంతాలు వస్తున్నాయి. దేవుని గురించిన ప్రత్యక్షత మనకు ఉండాలి.
దేవుని గురించిన ప్రత్యక్షత నీకు లేకపోతే నీకు డౌట్ వస్తుంది. నేను నమ్ముకున్న దేవుడు నిజ దేవుడేనా, నేను నడిచే మార్గం రైటా రాంగా అన్న డౌట్స్ ఏర్పడతాయి. బైబిల్ సెలవిస్తుంది, మనం దేవుని గురించిన ప్రత్యక్షత కలిగి బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. దైవిక ప్రత్యక్షత మనకు ఉండాలి. కనుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ భాగంలో చక్కని మాట ఉంది. దైవజనుడిగా నేను మీ కొరకు చేసే ప్రార్థనలో ఈ ప్రార్థన కూడా ఉంది. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని గురించి చేసిన ప్రార్థనలో చాలా విలువైన ప్రార్థన అంశాలు ఉన్నాయి. దాంట్లో ఇది ఒక విలువైన అంశం. నేను మీకోసం ప్రార్థించినప్పుడల్లా ఖచ్చితంగా ఈ మాట పలుకుతాను. చూడండి, దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు తన్ను తెలుసుకోవడానికి ఏం కావాలి? మనకి జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక దైవజనుడిగా నేను కూడా, ప్రభువా సంఘాన్ని నువ్వు నాకు ఇచ్చావు, ఒక సహవాసాన్ని ఇచ్చావు అయ్యా, సంపూర్ణం నడిపించమని నాకు ఒక బాధ్యత ఇచ్చావు. లెక్క చెప్పవలసిన వారికి నేను పని చేయాలని నా వంతు నాకు జ్ఞాపకం చేశావు. లెక్క చెప్పవలసిన వారిగా వారు భక్తి చేయనట్లుగా నీవెవరో వాళ్ళకి తెలియాలి. జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు నా సంఘానికి మీరు దయచేదురుగాక. హల్లెలూయా. జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు నీకు లేకపోతే నేను అంటాను, నేను చెప్పే ఉపదేశం నీకు అర్థం కాదు, నేను చెప్పే విషయాలు నీకు అర్థం కావు. ఎందుకంటే ఇంకా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అన్నట్టుగా ఉండిపోయిన సంఘాలు. యాకోబు కోసం, అబ్రహాం కోసం ఏంటి చెప్పాలి? అబ్రహాము దీవించబడడానికి 5 కారణాలు, యాకోబు దర్శించబడడానికి 5 కారణాలు. ఇదిగో ఇసాకును దేవుడు దీవించడానికి 3 రహస్యాలు. ఇవి కావాలి మనకి. ట్రిక్స్ కావాలి, టెక్నిక్స్ కావాలి. మనం దేవుని దగ్గరికి వచ్చేది ట్రిక్స్ నేర్చుకోవడానికి కాదు, టెక్నిక్స్ నేర్చుకోవడానికి కాదు, మ్యాజిక్లు జిముకులు తెలుసుకోవడం కూడా కాదు. మనం దేవుని దగ్గరికి వచ్చింది ఏం తెలుసా? ఆయన ఎవరో తెలుసుకోవడానికి. ఆయన ఎవరో ఎలగట్లే బలుపులు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన ఎవరో నీకు తెలియాలి. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును అన్నాడు పౌలు అపోస్తలుడు. ఏమన్నాడు? ఐ నో హూ ఐ బిలీవ్డ్. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. ఐ నెవర్ బి షైడ్. నేను సిగ్గుపడను, ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు. ఆ ప్రత్యక్షత సంఘానికి ఉండాలి. ఈరోజు ఆ ప్రత్యక్షత సంఘానికి లేకపోతే చాలా తేడా పడతాం, ఎక్కడో ఒక చోట బోల్తా పడతాం. కొన్నిసార్లు దేవుడు అర్థం కాడు. ఇర్మియా పుస్తకంలో 18వ అధ్యాయంలో ఇర్మియాతో దేవుడు అంటారు, నువ్వు కుమ్మరివానింటికి వెళ్ళమంటాడు. ఎందుకు? ప్రకృతి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రకృతి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాడు. ఒక అతను మందిరంలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు, నాకు ఆధారం లేదయ్యా, నన్ను ఎవరు చేర్చుకోవట్లేదయ్యా, నాకెవ్వరు ఆధారం లేరయ్యా అని ఏడుస్తున్నాడు. ఏడుస్తా ఉంటే ఇక అతను మనసు సెట్ అయిపోయిందంటే, దేవుడా నువ్వు కూడా నాకు చెప్పండి ఆధారం. చర్చికి వచ్చి మందిరంలో బలిపీఠం కాడ కూర్చొని నువ్వు కూడా నాకు సపోర్ట్ లేవయ్యా, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదే. మరి మహాభక్తుడు, మరి అర్థం చేసుకోవాలట ఆయనే. అది ఆయనకి అర్థం కావాలి, మర్మం అయిపోయాడు భక్తుడు. భలే ప్రార్థన చేస్తారండి, నీకు కూడా నేను అర్థం కాలేదు యేసయ్యా. అబ్బా పెద్ద మర్మం. మరి మర్మగర్భితమైన సంగతులు నీ జీవితంలో ఉన్నాయి కనుక దేవుడు కూడా అర్థం కావట్లేదు, ఆయన చుట్టూ పీక్కుంటున్నాడు. మరి చాలా విచిత్రం కాదు? నీకు దేవుడు ఎవరు అర్థమైతే కాదు ఆ డైలాగ్ చెప్పడానికి. దేవుడు ఎవరు అర్థమైతే ఆ డైలాగ్ మనం చెప్పాం. ప్రభా నీకు కూడా నేను అర్థం కాలేదయ్యా, నువ్వు కూడా నాకు సహాయం చేయట్లేదయ్యా, నువ్వు కూడా నాకు సహాయం చేయట్లేదయ్యా అని ఫిర్యాదులు చేస్తా ఉంటాం. జాగ్రత్తనండి. ఆ మందిరంలో కూర్చొని ఏడుస్తున్న ఆ వ్యక్తి బలిపీఠం వైపు చూస్తే పిచ్చుక గూడేసుకుంటాం బలిపీఠం మీద. బలిపీఠం దరిదాపులో పిచ్చుక గూడేసుకొని ఉంటాయా, నీ బలిపీఠం చెంత పిచ్చుకలకు
గూడు నివాసం దొరికింది కదా. అంటే అతనికి ఏమర్థమైంది తెలుసా? నాకు కూడా నీ బలిపీఠమే నివాసంగా మారునుగాక అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తృణప్రాయంగా చబడిన ఈ పిచ్చుకకు నీ బలిపీఠమే ఆధారం అయితే, నేను నీ పోలిక, నేను నీ కొడుకుని, నేను నీ బిడ్డలు గనక నాకు కూడా నీ బలిపీఠమే నివాస కేంద్రంగా మారాలి అని గ్రహించి దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎవరు ప్రసంగం చేశారు అక్కడ? అంటే ప్రకృతిలో కూడా దేవుని శబ్దాలు వినబడతా ఉంటాయి. దేవుడు ప్రకృతి ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే కొమ్మరివాడింటికి వెళ్ళమన్నాడు. ఎందుకు? కొమ్మరివాడు కొండను చేసే విధానం చూపిస్తూ ఆ కొండ ప్రశ్నించిందా కొమ్మరివాడిని? మరి నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు? ఈరోజు చాలా మందికి దేవుడు ఎవరు అర్థం కాలేదు కనుక వాడు పాడుతాడేంటి, బొమ్మను చేసావా ఏంటి? అబ్బో వచ్చాడండి పెద్ద పాటగాడు, పెద్ద బొమ్మను చేసావా, పైన కూర్చొని నాటకం చూస్తున్నా. మరి నీ నాటకం ఆయన చూస్తాడు. మరి ఈ చిత్రం అంటే బయటోడికి ఎవరు ఆయన అర్థం కాలేదు సార్, లోపల ఉన్న నీకని అర్థం కావాలి కదా. ఏమండి, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారని బైబిల్లో ప్రస్తావించబడింది. చిన్నోడు తప్పిపోయాడు తెగ డైలాగులు వెళ్తాం. కానీ బాగా జూమ్ చేసి చూడు, ఒకసారి చూడండి, జూమ్ చేయండి, కెమెరా జూమ్ చేయండి. బయట చూస్తే చిన్నోడే తప్పిపోయినాడు కనబడతాడు. కానీ కెమెరా జూమ్ చేస్తే ఎవడు తప్పిపోయాడో తెలుస్తాడు. లోకాసు వార్త 15వ అధ్యాయం 28వ వచనం, 27, 28. నీ దాసుడు అతనితో లోపలికి వెళ్ళనొల్లక పోయాను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని. ఇప్పుడు ఎవరు తప్పిపోయారు చెప్పండి? ఇంట్లో వాడే తప్పిపోయాడు సార్. కెమెరా జూమ్ చేస్తే దొరికాడు మనిషి. అసలు ఎవరు తప్పిపోయాడు? ఇంట్లో వాడు తప్పిపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే బయట సంగతి దేవుడు ఎరుక, లోపలికి వచ్చిన మనమే తప్పిపోతున్నాం. నీ దేవుడెవరో నీకు తెలియాలి. నువ్వు ఆరాధించే దేవుడెవరో నీకు తెలిస్తే ఎవరు కూడా నిన్ను ప్రలోభపెట్టలేరు. ఏది కోడి నువ్వు భ్రమ పెట్టదు, ఏది కోడి నిన్ను ప్రలోభపెట్టే అవకాశం లేవు. నీ దేవుడెవరో నీకు తెలియనుగాక. హల్లెలూయా. మీరు చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయం 37, 38 వచనాలు చూడండి. ఒక పట్టణం వాళ్ళకి యేసుప్రభు అర్థం కాలే. గనుక వేడుకొన్నారేంది? అయ్యా నువ్వు మాకొద్దు బాబోయ్, వామో నువ్వు వస్తే ఎంత దారుణం ఏం జరుగుతుందాడ? శానా పట్టి ఒకడు సక్రంగా ఇంట్లో ఉండక, వస్త్రం కట్టుకోక, రాయి పట్టుకొని వాడికి వాడే గాయపరుచుకుంటా, వాళ్ళ అమ్మోళ్ళు తీసుకొచ్చామో శుభ్రంగా స్నానం చేసి సంఖ్యలతో బంధిస్తే వాడిని తెగ్గొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అరే ఇంట్లో పడుకోరా, నీకు ఒక రూమ్ ఉందిరా, సోఫా ఉందిరా, డబల్ కాట్ మంచం ఉందిరా, ఏసీ ఉందిరా అంటే ఈడు పోయి సమాధుల్లో పడుకుంటున్నాడు. బాబు అవి ఏంది నువ్వు ఆడిపోతున్నావు? ట్రైన్ ఎక్కేవా? బలిపీఠంగా కూర్చుంటే అయ్యగారు కింద చూడడం చూస్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తనండి. అసలు అతన్ని ఎవరు కూడా సాధుపరచలేని పరిస్థితి అయిపోయింది. అటువంటి వ్యక్తి బాగుపడ్డాడండి. సంతోషమా కాదా? ఒక వ్యక్తి బాగుపడడం సంతోషమా కాదా? ఒక వ్యక్తి శుభ్రంగా బాగై తన జీవితం ఏదో అతను తెలుసుకొని చక్కగా బట్టలు కట్టుకున్నాడు. ఒకప్పుడేమో రాళ్ళు పట్టుకొని ఉరుకుతూ ఉంటే ఓరే వీడు మనలో కొడతాడేమని చెప్పి అదురుపోయి ఉరికేవాళ్ళు. వాడు ఎవరిని కొట్టేవాడు కాదు, వాడికి వాడే రాళ్ళు వేసుకునేవాడు, రాళ్ళతో కొట్టుకునేవాడు, బట్టలు చింపుకునేవాడు. స్నానం లేదు, వయసుకొచ్చాడు, వస్త్రహీనుడిగా తిరుగుతూ ఉంటే చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. సమాధుల్లో తిరిగేవాడు.
అటువంటి వ్యక్తి బాగుపడ్డాడండి. బాగుపడితే ఏం చెప్పాలి? అయ్యో ఈ పందులు పోతే పోయి మనిషి బాగయ్యాడు, సంతోషం అయ్యా. వీడి వలన మేము ఎంత బాధపడ్డావు, ఎంత ఇబ్బంది పడ్డా మాకు తెలుసు. నువ్వెవరో దేవుళ్ళలాగా వచ్చావని సంతోషపడకుండా, అయ్యా నువ్వు మాత్రం మాకొద్దయ్యో, నువ్వు వెళ్ళిపో అంటే యేసుప్రభు వాళ్ళకి అర్థం కాలేదు. యేసుప్రభు వాళ్ళకి అర్థం కాలేదు. ఒక ఆమె నన్ను వాళ్ళ పాప బర్త్డేకి కేక్ కట్ చేయడానికి రమ్మని పిలిచారు వేరే వాళ్ళే. సరే నేను వేరే చోటికి వెళ్ళాలమ్మా, నేను ఆ మార్గం ఉండే కదా, నేను కలిసి ప్రార్థన చేసి వెళ్తాను, కొంచెం త్వరగా సిద్ధపరచుకోండి. ఓకే అయ్యగారు, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, మేము వస్తే రెడీలో ఉంటామని. నేను చెప్పాను 6:30 వచ్చేస్తాను, మళ్ళీ వేరే చోటకి వెళ్ళి వాక్యం చెప్పాలి, నేను ఆ మార్గం గుండా వెళ్ళాలి కనుక నేను మీ కాడికి ఆగుతాను, కాస్త త్వర పెట్టండి. ఆమె వాళ్ళ చెల్లాయిల్ని వాళ్ళ తమ్ముళ్ళని పిలిచింది వాళ్ళ పాప పుట్టినరోజుకి. ఒక ఆమెను పిలవడానికి కారణం ఏంటంటే వాళ్ళ చెల్లాయే కొంచెం సాతానుతో శోధించబడతా ఉంది. సరే ఈయన వస్తున్నాడు కదా ప్రార్థన చేద్దామని కొంచెం మన పరిచర్య అన్న కొంచెం ప్రార్థన అన్న అభిమానం వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి, సరే ఎలా వస్తున్నాడు కదా అన్న అని చెప్పేసి ఆమెను పిలిపిస్తే వచ్చారు వాళ్ళు కూడా. సరే నేను కేక్ కట్ చేద్దామమ్మా అని చెప్తే ఇలా గదిలో తీసుకెళ్ళి హాల్లోనికి అన్నీ రెడీ పెట్టుకున్నారు. ఇక ఆమె రమ్మంటే రావట్లే, నేను రాను అంటుంది. పాస్టర్ గారు వచ్చింది కేక్ కట్ చేయడం, మిమ్మల్ని కూడా దానికే పిలిచింది రా అంటే నేను రాను అంటుంది. ఇక ఆమె సూపులకి ఈమెకు అర్థమైపోయింది మొత్తానికి ఒంట్లో ఏం బయటపడిందని. రమ్మంటే రాకుండా ఇదిలించుకుపోయి రోడ్డు చివరి నిలబడి ఉంది. సరే అమ్మ మరి లేట్ అయిపోతుంది కదా అంటే నాకు త్వరగా కట్ చేసి ఆ అమ్మాయికి ప్రార్థన చేయలేను. సరే చేస్తలే అమ్మా, సరే రమ్మని చెబుతుంటే సరే కానివ్వండి కట్ చేశా, అయిపోయింది. త్వరగా పిలవమంటే వాళ్ళు రావట్లే. వాళ్ళ ఆయన కూడా ఆవిడకి నిలబడి మాడోళ్ళు రాదులే అంటున్నాడు. ఊరి తప్పదేగా వస్తే బాగుపడుతుంది కదా అయ్యా. తెలిసి ఆ ఒంట్లో దెయ్యం ఉన్న సంగతి, దేవుని శక్తిగా ఆమె అర్థమైంది, ఆ ఒంట్లో దెయ్యం బయటపడింది. ఊరు నాయనో అసలు ఆయన ప్రార్థన చేయకుండా ఆయన రాగానే ఉరుమును చూసింది, అయ్య బాబు ఇది తేడాగా ఉంది అని చెప్పేసి లాక్కొత్తి 2 పాదలు చేసిపోయేవాడిని. దెబ్బగా సతమైన పడిపోయి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటే మా ఆడోళ్ళు రాదులే అంటున్నాడు. సరే అయ్యో తీసుకురాయ్యో నీ సంబరం చూసారంటుంది. మా ఆడోళ్ళు రాదు, మేము రాం, ఆయన బొమ్మను అంటున్నాడు. సరే నేను పోతాలే అమ్మ, వాళ్ళకి అంత సరదాగా ఉన్నప్పుడు వాళ్ళ దిగాని పెంచుకుంటున్నారేమో, పెంపుడు దేమేమో మనం ఏం చేస్తాం పెంచుకొని అని చెప్పిపోయా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈయన కూడా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఒక మనిషి బాగుపడ్డాడని చెప్పేసి అయ్యా రాయ్యా మా ఊర్లో చాలా మందికి బాగాలేదయ్యా, మా ఊర్లోకి రమ్మనకుండా పొలిమేర కాడ ఆపేశారు. స్టాప్ ఇట్, వెనక్కి వెళ్ళిపో డౌన్ 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 కేకలేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు వీళ్ళు ఈ పందులోలు కలిసి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పందులు బ్యాచ్ అంటారు. ఈ పందులోలు అందరూ కలిసి ధర్నా రోజు మా సంపాదన నష్టం జరుగుతుంది. కొంతమంది యేసు ప్రభు నమ్ముకుంటే వాళ్ళ లాభాలు ఆడ డీలా పడతాయని. కొంతమంది చూడండి ప్రార్థన రావచ్చు కంటే ఏమండి నోరు తెరితే అబద్ధం ఆడుతానండి, వీడి పెద్ద అబద్ధం గాడు, అపరా నోరు తెరితే అబద్ధం ఆడతా అండి. ఇప్పుడు నేను చర్చికి వస్తే బాగోదులే అని నేను తర్వాత వస్తాను. ఎప్పుడు వస్తావు? ఏ నాటికైనా ఈ కాయం మాయమొగడం ఖాయం, ఏ నాటికైనా యేసును చేరడం ఖాయం. అదేదో ఇప్పుడే చేరకూడదు, ప్రశాంతంగా దేవుడికి స్తోత్రం కలుగునగాక. మేము అడిగితేనేమో పెద్ద డీలర్షిప్ లో మాట్లాడతామా, ఇప్పుడు కాదులేండి టైం ఉందిలే మాకు, ఎప్పుడో టైము. మొత్తం టికెట్ క్లోజ్ అయిపోతే ఆయన కాడ నిలబడాల్సిందే. అదేదో ఇప్పుడే నిలబడ్డావు అనుకో సరి చేయబడతావు, జాగ్రత్త చేయబడతావు, దేవునికి యోగ్యంగా మారుతాం, దేవుడు మనం పిలుచుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యేసు ఎవరు అర్థం కాలే చాలా మందికి. ఆశ్చర్యం, ఆ పట్టణం వాళ్ళకి ఆయన ఎవరు అర్థం కాలే. 40 వచ్చిన చదవండి ఒకసారి, లోకాసు వార్త 8:40. అబ్బా కొంతమంది ఏమో ఆయన ఎప్పుడు వస్తాడా,
ఎప్పుడు వస్తాడా మా ఊరు, అసలు అన్ని ఏరియాలు తీసుకెళ్దాం. ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఆ గుడ్డోడు బాగుపడ్డాడంట, ఆయన ముడితే ఆమెకి ఏదో రోగం పోయిందంట, ఆయన ఏదో చెప్తే ఆ దెయ్యం పోయిందంట. అప్పు ఆయన వస్తే అసలు మా ఊరు పండగే పండగ అని చెప్పేసి కొమ్మని చూస్తున్నాం. అంటే వీళ్ళకి యేసు ఎవరు అర్థమయ్యారు. ఈరోజు నీ జీవితంలో ఇంకా యేసును అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? ప్రార్థనకు వస్తున్నావు, దేవుని దగ్గరికి వస్తున్నావు, చర్చికి వస్తున్నావు, బాప్తిజం అంటే చాలు లేనిపోని వాటికి తెరలేపుతావు. నువ్వు తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా మరి వాడు తిన్నాడు, వాంతులు చేసుకుంటున్నాడు, మరి తినకుండా ఆగొచ్చుగా. అబ్బాయి ఆడు చేసుకొని మాకెందుకంటే మేము తింటామండి. దానికి మాత్రం ఆడ కూడా ఆలోచించం. నిషిద్ధం. బాగుపడే విషయాల్లో నిర్లక్ష్య ధోరణి కనపరుస్తున్నావంటే నీకు యేసు ఎవరు అర్థం కాలేదు. ఎవరా యేసు? ఎవరైనా రోమా సామ్రాజ్యంతో సవాల్ విసిరాడు, నాలో పాపం ఉందని మీరు స్థాపించగలరా అని. చరిత్రలో ఒక సంఘటన రాయబడింది, నేను చాలాసార్లు చెప్పాను. ఈ వేషి ఆ రోజుల్లో ఈ దేవదాసి గుంపు ఉండేది. అంటే కొండల మీద ఆరాధన జరిగేది, కిందకు వస్తే దేవదాసీలు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళతో పాపిష్టి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ దేవదాసీల గుంపు అంటే ఒక వేశ్య గుంపు. ఈ గుంపులోనికి యేసుని గురించిన వార్త వెళ్ళింది. దాంట్లో ఒక బడాయామే, ఆయన అంత సక్కనోడా, చెక్కడో దొరకడా, పేరు బాగానే ఉంది కానీ ఆయన అడ చెక్కడో చూస్తా, ఆయన అడ దొరకడో చూస్తా. నా అందసందాలకి ఎంత తోడైన కానీ అయిపోతాం, అవుట్. ఇంకంతే, నా చక్కదనం ముందు ఆయన ఎంత అని సవాల్ విసురుతుంది. వాళ్ళు పోటీ కాసుకున్నారు. సరే, యేసు ప్రభువు వారు ఎప్పుడైతే ఇటు వస్తారని మేము చెబుతాం, నీ అందాలతో ఆయన వశపరుచుకో, ఆయన నీ వైపు తొంగి చూస్తే చాలు నువ్వు గెలిచినట్టే. సరే, ఆయన నీ కోసం ఎంక్వైరీ కాదు, నీ వైపు తొంగి చూశాడా నువ్వు గెలిచినట్టే. వీళ్ళు బెట్టింగ్ వేసుకున్నారు. ఒకరోజు యేసు ప్రభు రానే వచ్చాడు. వస్తావు అన్నాడు ఆ ప్రాంతం గుండా. ఈ దేవదాసి వేశ్య గుంపులు ఉన్న ప్రాంతానికి ఆయన ప్రయాణకర్త వెళ్తున్నాడు. ఎవరైతే ఎచ్చులు మారామే బడాయి కోరు మాటలు మాట్లాడిందో ఈ పిల్ల యేసు ప్రభువును అసమర్చుకోవడానికి సకల ప్రయోగాలు ప్రారంభించింది. అసలు ఆ హెయిర్ స్టైల్లో కానీ, డ్రెస్సింగ్లో కానీ, ఆ సెంట్ కానీ, రకరకాల విషయాల్లో మంచి పెర్ఫార్మెన్స్లోకి వచ్చింది. ఈ యేసు ప్రభు వస్తున్నాడు, జనాల మధ్య నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. ఈమె దూరాన చూసి ఎవరా ఆ వ్యక్తుల్లో ఎవరంటే పలానా వ్యక్తి అని చెప్పగానే సరే ఆ వ్యక్తి నేను వశపరుచుకుంటా అని చెప్పేసి వాళ్ళ జడ వేసుకొని స్టైల్గా నడుచుకుంటూ పోతుంది. స్టైల్గా ఆమె నడకలకి ఈ ముసలోళ్ళు ఉంటారే శంభు యాత్రంగాళ్ళు, ఈ శంభు యాత్రగాళ్ళు ఎవరు 80 సంవత్సరాల ముసలోడు కూడా అబ్బా అసలు కుర్రోళ్ళు అయితే అబ్బో ఇక వెనకల పడుతున్నారు. ఈ పిల్ల వెనకాల సూపర్, అసలు మామూలు లేదు అన్నట్టుగా. ఈ యేసుప్రభు మాత్రం యథావిధి నడుచుకుంటూ వస్తున్నాడు. అసలు ఆ పిల్లని చూసి మొత్తం గాబర అయిపోతున్నారు. ఇంకంతేక ఆల్చేపరా గుండెల్లో గాబరా అన్నట్టు అయిపోయింది అంతా. ఇక అసలు మామూలు లేదు. ఇక పని మానుకొని సైకిల్ వేసుకొని పోయేవాడు కూడా సైకిల్ అంత తిప్పాడు, బండి మీద పోయేవాడు కూడా బండి ఆడాడే తిప్పుతున్నాడు. అట్ట వయ్యారు నడుస్తూ ఉంది, నీట్గా మేకప్ కొట్టింది, యేసు ప్రభుని సమీపిస్తా ఉంది. ఆయన ముఖాన్ని అలా చూసి నా సోకులతో ఆయన ఆకర్షిద్దామని ఆయన ముఖాన్ని అలా తేరి చూసిందండి. ఇంకంతే డాముని కింద పడి ఎక్కి ఆడడం మొదలుపెట్టింది. గొల్లును గోల పెడుతుంది. అయ్యా నేను పాపం చేశాను, అయ్యో నేను మంచిదాన్ని కాదు అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తా ఉంది. అందరు ఆశ్చర్యపోయారు. ఈమెతో బెట్టకాల్సిన వాళ్ళు ఈ పిల్ల ఏందిరా నాయన ఏడుతుంది గోలగోలగాని. విషయం ఏంటంటే ఆయన ముఖ కాంతిలో రహస్య పాపాలు కనబడతాయి.
హల్లెలూయా. ఆయన ముఖకాంతిలో రహస్య పాపాలు కనపరచబడతాయి. ఆమె కన్ను మిన్ను కానకుండా చేసిన పొరపాట్లన్నీ కనబడ్డాయి. యేసు ఎవరో ఆమెకు అర్థమైపోయింది. యేసుని సాధారణమైన వ్యక్తి అనుకుంది. తన అందాలతో ఆకర్షించుకుందాం అనుకుంది. అందరిలాగా అనుకుంది. కానీ యేసు ముఖ కాంతిని చూడగానే, ఆమె రహస్య పాపాలన్నీ కనబడగానే గుండెలు బాదుకుంటూ ఏడవ మొదలు పెట్టింది. ఆయన వెంబడించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో చాలా మంది రకరకాల కోణాల్లో దెయ్యాలతో శోధించబడిన వాళ్ళు ఉన్నారు. జీవితాన్ని చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పాపంలో పడి దొర్లి జీవితాల్లో మార్పును తెచ్చుకొని వాళ్ళ బతుకులు మార్చుకొని దేవుని పనిలో నిమగ్నమైన వాళ్ళు ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చూడండి, ఆ మాట లూకాసు వార్తలు ఉంటుంది. లూకాసు వార్తలు మనం చూడగలం. యేసుని వెంబడించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు అన్నమాట. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. అనగా 7 దెయ్యాలు బట్టి ఉందట ఈ మనిషికి, మరియమ్మకి. మగ్దలేని మరియా హేరోది యొక్క కూజా భార్యకు తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారము చేయించి వచ్చే రకరకాల కోణాల్లో సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళు. సుఖ సౌఖ్యాలతో తొలతూగిన వాళ్ళు. యేసు ప్రభు ఎవరో తెలియగానే వాళ్ళ జీవితాలు సార్థకం చేసుకుందాం అనుకొని, వాళ్ళ జీవితాల్ని పానార్పంగా అర్పించుకొని యేసును వెంబడించి వారికి ఉన్న వాటితో యేసు పరిచర్యలో, ఆయన సేవలో, ఆయన మినిస్ట్రీలో ఉపచర్య అంటే రకరకాల కోణాల్లో ధనాన్ని ఖర్చు పెట్టి దేవుని రాజ్య వ్యాప్తిలో పాలు పొందారు వీళ్ళు. గట్టిగా చమలు కొడుతూ స్తోత్రం చెప్పండి. కొంతమంది పేర్లు రాయబడ్డాయి. ఇలా రకరకాల మనుషులు, రకరకాల విధానాలు ఉన్న వాళ్ళు, పచ్చి వ్యభిచారులు సైతం మారి యేసుని హత్తుకున్న వాళ్ళు ఉన్నారు. పచ్చి తాగుబోతులు, దుర్మార్గులు, బర్బా వంటి వారే. లూకాసు వార్త 23వ అధ్యాయంలోకి రండి. 2 దొంగల గురించిన ప్రస్తావన చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 39వ వచన భాగం నుండి చదవండి. ఆయన దూషిస్తూ, నీవు క్రీస్తువా? ఇదిగో నీకేవో పవర్స్ ఉన్నాయంట కదా, నువ్వు ఎలా అంటే మా అంతా సెట్ అయిపోతుంట కదా. మేము బందిపోటు దొంగలం, మాకు మోటా ఉంది, మేము చాలా పోగేశాం, చాలా దోచుకున్నాం. నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడితే మా మోటాకి నువ్వే గ్యాంగ్ లీడర్వి, నువ్వే మాఫియా డాన్వి, మాఫియా లీడర్ నువ్వే, ఇక మా చీకటి రాజ్యానికి రారాజు నువ్వే, చూసుకో మరి అని కాంట్రాక్ట్ మాట్లాడుతున్నాడు వాడు. యేసు ఎవరు అర్థమైంది ఆయనకి? ఆ దొంగకి అర్థమైంది. యేసు ఎవరో అర్థం కాలేదు. ఇంకో దొంగ గురించి చూడండి. నర్మయ్ నీకు మాలోడా బుద్ధి జ్ఞానం ఉండాలరా. ఎవరు తేల మాట్లాడు తెలీదు, ఆయన ఎవరో తెలీదా నీకు? తెలియబోతు నోరు మూసుకున్నాడు. సైతానికి బేట ఎందుకు మాట్లాడేది నువ్వు? నువ్వు చేసిన పనికి మాల పనికి శిక్ష అనిపిస్తున్నావు. నువ్వు దేవునికి భయపడవా? నువ్వు చట్టానికి భయపడలేదు, నీ చుట్టానికి భయపడలేదు, తుపాయికి గొట్టంగా భయపడలేదు. దేవుని భయపడవా? బుద్ధి లేనోడా. కడుపుకి అన్నం తిన్నావా? బిర్యానీ తిన్నావా? మిమ్మల్ని కాదులే, వాళ్ళు అనుకుంటున్నారని చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏం తగులుకో మమ్మల్ని తిడుతున్నా అనుకున్నారు. ఏందయ్యో అంటే అప్పుడే అలా ఆత్మలో లీనమవుతున్నా. బుద్ధి లేనోడా. అమ్మో అయ్యగా తెలుసు అన్నయ్య చూస్తారు కొంతమంది మొహాలు. వాక్యం సరిగానండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బుద్ధి లేనాడా? దేవుడు అంటే భయం లేదుగా. మనకిది న్యాయమేరా? ఆయన ఎవరో తెలిసి మాట్లాడరా. ఏడుతున్నాడు దొంగోడు. అసలు ఆయనలో పొరపాటు లేదురా నాయన.
ఈ తిక్కల మందకు అర్థం కాలేదురా ఆయన ఎవరో. ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళే, ఆయన ద్వారా కార్యాలు చూసిన వాళ్ళే. ఈ రోమా ప్రభుత్వం లేనిపోని చట్టాలు తెచ్చి ఆయన మీద నేరం మోపితే ఈ మనుషులకు ఉన్న స్వభావం ఏంటి తెలుసా? యేసు ప్రభు మంచోడే గాని మరి ప్రభుత్వాలు కూడా తిరగబడ్డాయిగా, ఏమో ఏం చేసాడో మనకేం తెలుసా అబ్బా. ఈ డౌట్లు భలే వస్తాయండి మనుషులకే. దేవుడి మీద కూడా మహా డౌట్లు పుట్టుకొస్తాయి. ఏమో ఎవరికి తెలుసు ఏ పొట్టలో ఏ పాము ఉందో, ఆయన ఏం చేశాడో. చేయకపోతే ఎందుకు అట్టా చట్టరీతిగా ఆయన మీద నేరం మోపుతారు? మరి తప్పు లేకపోతే మాట్లాడవచ్చుగా, అయ్యా నిరూపించుకోవచ్చుగా, అలా పొరపాటు లేని చెప్పొచ్చుగా. మరి ఆయన కూడా మాట్లాడలేదంటే ఆయనలో ఏదో తప్పు ఉంది అన్నట్టుగా ఈ గిల్టీ కాన్షియస్ లోకి వచ్చి ఎవరైతే ఆయన ద్వారా మేలు పొందిరో వాళ్ళే కాంటి చూపేయడం మొదలుపెట్టారు. అసలు రకరకాల మనుషులు గేలి చేసే వాళ్ళతో కలిసి గేలి చేశారు. అంటే ఎవరు ఆయన అర్థం కాలే నీకు? రొట్టెలు పెడితే బొగ్గలు ఆడెత్తా హల్లెలూయా యేసు ప్రభు చాలా మంచోడండి, రొట్టెలు అట్ట పాతం చేసాడంటే బొట్టలు అట్ట వచ్చినాయి, వాళ్ళు బొగ్గలు ఊరించుకుంటున్నావుగా. తినేటప్పుడు అర్థం కాలే ఆయన ఎవరు? బుద్ధిహీనమైన బతుకులండి. మీకు చేతులు జోడించి చెప్తున్నా, మనం అట్ట ఉండకూడదు. ఆయన ఎవరు మనకు తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరో తెలియాలి. ఆయన ఎవరో తెలియకుండా భక్తి చేస్తావు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేయరు. ఎందుకు ప్రార్థన చేయవు? ఆయన ప్రార్థన ఆలకించేవాడని సంగతి నీకు తెలుసా? ఆయన ఎవరో నీకు అర్థమైతే ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలవు? దేవునికి మొర పెట్టకుండా చాలా మంది కాలం గడిపేస్తున్నారు. ప్రార్థన చేయమంటే కళ్ళు మూసుకొని ఇక అంతా అలా వాలిపోయి ఇక మనకు సంబంధం లేదు, ఉన్నాడా పోయాడా అర్థంగా మేము సెగ సావాలా. ఉలుకు పలుకు ఉండదు, కంటి చూపే గాని నోటి మాట లేని పేషెంట్లకు బిగుసిపోతారు. ఐసీలో ఉన్నారు, లేకపోతే మార్చిలో ఉన్నారు, అర్థం కాక సగం సావాలి మేము. ఈరోజు దేవుడు ఎవరో నీకు తెలిస్తే, అందుకని ఒక ఆయన అంటాడు, జీవము గల దేవుడు మౌనముగా నుండున, జీవము గల దేవుడు. మనకెందుకు అంత మౌనం నాకు అర్థం కాలే. ఇప్పుడు నా పాటకున్న భావం అదే. మరేందో మరి. అందుకనే బైబిల్ ఒక మాట ఉందండి, ఆయన సజీవులకు దేవుడు గాని సచ్చినోళ్ళకి కాదురా బాబు అని ఉంది బైబిల్లో. ఉందా? చూడండి ఒకసారి, ఆడుందో. ఏదో తేలసూపులు ఏటి చూస్తున్నారు నన్ను, లేఖనాల్లో లేని మనిషి చెప్పేస్తున్నావు నువ్వు. మా బైబిల్ సపరేట్ కదా అన్నట్టు చూస్తున్నారు ఒక్కొక్కరు. ఆడుంది చూడండి, మత్తయి సువార్తలోనా ఏడొక చోట ఉంటుంది, తీసిపోయా నీకు అండం కానీ మా మీద పడి ఎడుతావు అన్నాడు. చూస్తాం, నాకే దొరికింది. యేసయ్య వందనాలు. మత్తయి సువార్త 22:33. మత్తయి సువార్త. ఆయన హలో ఎవరికట సజీవులు అంటే ఎవరాళ్ళు? అలట్టుంటారు అమ్మా, అలట్టుంటారమ్మా. మనకులేమని ఉంటారా, లేకపోతే ఎట్టని ఉంటారా అమ్మా? సజీవులు అంటే బతికినోళ్ళకి. మరెవరికి దేవుడు కాదట? మృతులకు దేవుడు కాడు. అసలు ఎంత మ్యాటర్ ఉందా? ఒక్క మాట ప్రసంగం చాలు నాకు, గంట ఉతికారేస్తా మిమ్మల్ని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ పని మాత్రం చేయక నీకు వందనాలు. ఇప్పటికీ ఏత్తుండి దొరు మళ్ళీ సపరేట్ బండ ఒకటి తెస్తావా? వద్దులే అయ్యా, ఉన్న బండ మీద ఉతుకు. అమ్మా కొండపాటూరు, ఏంది అంత దిగులు పెట్టావు? రాంబ ఇంకా కోలుకోలేదా? దేవుడి కార్యం చేస్తాడమ్మా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఊర్లో ఉన్న బాధలన్నీ నా మీద ఉన్నట్టు చూస్తుంది నువ్వు. దేవుడు ఒకసారి ఎత్తాడుగా, ఉసూరు మన కూర్చోకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సజీవులకు దేవుడే గాని సచ్చినోళ్ళకి దేవుడు కాదు. నన్ను రాయమంటే ఆ మాట రాసేవాడిని. రాసినోడు మంచోడు కనుక సజీవులకు దేవుడు కానీ మృతులకు
దేవుడు. అంతేగా నేనైతే సచ్చిలో దేవుడు కదా ఆయన. సచ్చు మొహం వేసుకొని చూస్తున్నావు, ముచ్చు మొహం వేసుకొని చూస్తున్నావు. ఎవరు దేవుడు ఆయన? ఎవరు దేవుడు? సజీవులు అంటే బతికున్నవాళ్ళు. బతికున్నది అట్లా ఉంటారు. ఇప్పుడే కొంతమంది భలే యాక్షన్ చేస్తారు. కొంతమంది అసలు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు బిగిసిపోతారు. వీళ్ళని కాసేపు ఏడిపించాలని, అయ్యో అయ్యో బాబో వీడు కదలలేదు బాబో, ఊపి 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 వీళ్ళు పిలిచేలో పోటు శుభ్రం చేస్తుంటాడు. నా దేవుడేడి, మంచం మీద నా దేవుడేడి లేచి పెంచేస్తాడు. కాసేపు ఆట పట్టించాడు మనిషి. బిగిసిపోతేనే మనం కూడా అల్లాడిపోతాం. అంటే మనిషి మనకు దక్కడా అన్న టెన్షన్ పుట్టుకొస్తుంది. కాస్త కదిలితేనో ఉన్నాడని అర్థం. విజయం అంతేనా? ఉన్నావా, అసలున్నావా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భలే పాటలు ఉన్నాయండు. మాట మాటకు ఒక పాట. మీ మొఖాలు చూస్తే ఇంకా పాటలు పాడవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క పాట పాడేయచ్చండి. అట్టు పెట్టారు ఒక్కొక్కరు పేజీలు. మీ అందరి కోసం భలే రాస్తున్నారు పాటలు కూడా మా వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సజీవులకు దేవుడు అంటే బతికున్న వాళ్ళకి, కదిలే వాళ్ళకి, మెదిలే వాళ్ళకి. కదిలే వాళ్ళకి చలనం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? స్పందిస్తారా స్పందించరా? ఉలుగు పలుగు లేకపోతే ఊరికి దూరం అన్నాడు చూస్తారు ఒక్కొక్కళ్ళు. జాగ్రత్తనండి. మనం సజీవులకు దేవుడైన యేసును ఆరాధిస్తున్నాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. అందుకని ఒక ఆయన అంటాడు, సజీవుడనై ఆరాధించేదానిన్నే. ఎట్లా ఆరాధిస్తాడట? మీరట పాడతారా? సచినోల్లమై ఆరాధించేదా. అంత బిగిసిపోతావు ఎందుకు? సజీవుడనై ఆరాధించేదానిన్నే అంటే అర్థం ఏంటి? మృతులు నిన్ను స్తుతించరయ్యా, మృతుల లోకాలకు స్తుతి అందరదయ్యా. నేను బ్రతికున్నానయ్యా, నన్ను బ్రతికించావు కనుక నేను సావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరిస్తాను గనక సజీవుడనై ఆరాధించేదానిన్నే. నూతన గీతం నీ పాడనా మనోహరుడా. పాడాలందరూ. నీవు చూపిన ప్రేమను ఏ స్థితిలోనైనాను సజీవుడనై ఆరాధించేదానిన్నే. హల్లెలూయా. ఏందో మరి సచ్చినోడికి వచ్చింది కట్టడం పడుతుందట. ఏది కొట్టుడు? ఓరి మీద మారుతారని కాదు, ఇంకా వసరు రాలేదా? నిద్రము పోలేదా? నిద్రము పోలేదా? ఆదివారం వచ్చి భలే నిద్ర పడుతుంది ఒక్కొక్కరికి. మరి మిగతా రోజు నిద్రపోవచ్చుగా. 5 గంటలు ఎందుకు లేచి ఉరుకుతున్నావు? ఏం ఫాదరు, మాదరు చెప్పండి ఒకసారి. ఎందుకు ఆదివారం వస్తే అట్లు పిండి వేసుకుంటావా? మరి మిగతా రోజులు వేసుకోకూడదు? హోటల్కి పోయి తింటావా? అబ్బా నీ పని సంబరంగాను. ఆదివారం అంత అలసైపోయిందా? అట్లు పిండి పోసుకొని తిని అంత టైం దొరికింది. ఇక తిని మందం చూస్తుంటావు, మను తిన పోంలేగా. దేవుని ఆరాధించే శుభవేళ ఇది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎలా ఆరాధించాలి? సజీవులమై ఆయన ఆరాధించాలి. ఆయన ఎవరో నీకు తెలియాలి. యేసు ఎవరో ఈనాటి సంఘానికి అర్థం కావట్లేదు. నా బాధ నీకు అర్థం అవ్వాలి. యేసు ఎవరో నీకు అర్థం అవ్వాలి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు అన్న సంగతి నీకు తెలిస్తే ప్రార్థించకుండా ఉండగలవా? ఆయన భయంకరుడు, ఆయన కోపం వేండ్రమైనది అని తెలిస్తే ఆయనకి భయపడకుండా ఉంటావా? ఆయన మాట వినకపోతే నష్టం, ఆయన మాట వింటేనే మేలు అని తెలిస్తే ఆయన మాట వినకుండా ఉండగలవా? ఆయన సన్నిధికి వస్తేనే ప్రాణప్రదం,
మనం సజీవులుగా ఉంటాం. క్షేమాధారం, మన భద్రత, మన ఆధారం, మన ఆశీర్వాదం దేవుని మందిర ఆవరణం అని తెలిస్తే రాకుండా ఉండగలవా? అంటే యేసు ఎవరో తెలియకేగా. ఒక మందిర ప్రతిష్ట కూడిక నన్ను పిలిచారు. అదే ఫస్ట్ సంవత్సరం. అసలు సాయంత్రం కోవటం నాది మెసేజ్. పగలు కార్యక్రమాలు పెట్టేసుకున్నారు వాళ్ళు. పగలు రమ్మండి, నేను రానయ్యా, మీకు వందనాలు, నాకు వేరే చోట ఉంది, ఏదైనా కుదిరితే సాయంత్రం. సరే, సాయంత్రం పొడిగించారు. రాజుపాలెం ఆ ఊరిలో అసలు టెంట్లు వేసారండి. అసలు మామూలు లేవు. అసలు ఇటు రోడ్డు నుంచి ఆ చివరి దాకా టెంట్లు వేసారు, ఇటు టెంట్లు వేసారు. డేక్షలు బోర్లు ఇచ్చారండి. డేక్షలు బోర్లు ఇచ్చారు. ఊరు కొద్దిదే. వీళ్ళు దుంపదాకా ఇన్ని డేక్షలు ఉండే రేంద్ర నాయన అనుకున్నా. అంటే చుట్టాలని మనకు మంచి అలవాటు ఉందిగా, పులిని చూసినాక వాతలు వేసుకుందాం డైలాగ్ ఒకటి ఉంది కదా. మనోళ్ళు కూడా ఈ మందిర ప్రతిష్టలని ఏంటి జాకెట్లు చెప్పండి, అదేదో పాస్టర్ గారు పెట్టకూడదు. అమ్మ ఆ గీత రాయ కావు, మా వాళ్ళని పిలవాలా, టెంట్ వేయాలా, మంట వేయాలా. అబ్బా, టెంట్ వేయాలా, మంట వేయాలా. 10,000 అప్పు తెచ్చాయిరా, తిప్పోసేరా, తిరగాయి. మా అక్కకి ఇది పక్కపెట్టు, మా వదిలికి లాగా 10,000 ఉన్నాయి. టెంట్ ఇంటి ముందల మామూలు కాదు. అయిపోయిన తర్వాత కాదు తెలిసేది వ్యవహారం. ఇక మావాడు నెట్టుకుంటా యాడికి ఆదివారం పాత్ర కూడా రాకుండా అంటే మొన్న ప్రతిష్టకి 4-5 చోట్ల అప్పు తెచ్చాలే. వాళ్ళు ఇప్పుడు రక్కాసులు అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు తీర్చాలా? దేవుడు చెప్పింది చేస్తే ఆ బాధలు ఉండవు గారయ్యా. లేనిపోని అని నెత్తినేసుకోను కాదు, జీవితం సగం నాశనం చేస్తుంది. ఆ ఊరు చిన్నదండి. అసలు డేక్షాలు చూస్తే అసలు బోర్లించారా, అసలు పెద్ద పెద్ద గుండికల్లో ఉండారండి. వాళ్ళు దుంపదాగా ఎంతమంది వంచిందంటే గట్టిగానే వచ్చారండి. భోజనం ఎరగ జరిగింది అన్నాడు వాడు. సరే, నేను అనుకున్నా అసలు నన్ను రాత్రి కోవటానికి బాబు ఈ డేక్షలు చూసి నేను అనుకున్నా ఒక 5,000 మంది వస్తారనుకున్నా. ఎంతమంది? 5,000 మంది వస్తారనుకోవటానికి. మొత్తానికి బాగానే పిలిచి ఉంటారు. అసలు ఊరు మొత్తం కలకలకలలాడుతుంది. ప్రతి ఇల్లు మంచి హౌస్ఫుల్ అయిపోయింది. అసలు ఆ సాయంత్రం కోటంలో పాటలు పాడి అసలు ఎంతమంది ఉన్నారు తెలుసా? మహా గట్టిగా ఒత్తితే ఒక 100 మంది ఉన్నారండి. అసలు గుండె చెరువైపోయింది. గుండెగలు చూస్తే అంతాలు దొర్లించారు వీళ్ళు. అరే వీళ్ళు ఇవుడు రాకుండా 100 మంది తిన్నారు ఇదా అంటే అటు చూస్తా వీళ్ళని చూస్తా ఎస్టిమేషన్ వేస్తున్నా. అసలు ఏడ పొందితే రావట్లే నాకు. గుండెగలేమో ఎంత ఉన్నాయి, పెద్ద అండి. ఒకవాడు బోర్లించాడు, మళ్ళీ పైపేసి అర్రా మిగిలిందని మళ్ళా ప్రార్థన అయిపోతే మళ్ళీ రాత్రి బంతి కూడా ఉందట. అబ్బో, ఇదెప్పుడు లేసే బంతి నాకు అర్థం కాలే. నాకు వాక్యానికి 10 గంటలకు ఇచ్చాడు ఆ మహానుభావుడు. గంట ఏకే అన్నాడు. గంట అంటే 11 అవుద్ది, మరి ముగిసేవాడు 12 అవుద్ది. మరి అప్పుడు కూడా తింటే అరుగుద్దా? మరి రోగాలు రాకేం వస్తాయి చెప్పండి? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అరుగుదల లేని తిండి, అర్రాకొర బతుకు, జీవితాలన్నీ కూడా నాశనం అవడమేగా. అసలు ఒక్కళ్ళు లేడండి, మైకి పట్టుకొని ఇక సెలరేగా మర్యాద ఒక్కోటి బయటికి రండి అని చెప్పి ఇక నేను పొగేయడం మొదలుపెట్టా. ఇక ఒక్కొక్కడి కంటుకుంటుంది. మెల్లె కుర్చీలు పట్టుకొచ్చి మచ్చడం కూర్చున్నారు ఒక్కొక్కడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు భలే ఆశ్చర్యం అండి. అంటే వాళ్ళని బట్టి నేను సంతోషించా. దైవజనుడి మాటను వాళ్ళు దాన్ని ఎట్లా అంగీకరించా నాకు తెలియదు, కానీ అసలు నేను ఆరాధన చేస్తా, పాట పాడుతా, కొన్ని మాటలు చెబుతుండగానే ఆటోమేటిక్ వచ్చారండి. నేను వాక్యం ప్రారంభించే లోపు చక్కగా ఒక 300 జనం వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతోషించా.
దేవుని పేరు చెప్పుకొని డేక్షలు దొర్లించి తిన్నావా? మరి కోటానికి ఎవడు వచ్చేది? ఎవడొచ్చేది? అంటే నీకు యేసు ఎవరు అర్థం కాలేదు కదా. యేసు ఎవరు అర్థం కాలేదు. బయట వాళ్ళతో నేను మాట్లాడుతున్నా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా, లోపల వాళ్ళతో పెద్దవాళ్ళతో నేను మాట్లాడుతున్నా. చిన్నోడు తిరిగి వస్తాడులే, ఇంట్లో వాడు తప్పిపోతున్నాడు. జాగ్రత్తనండి. యేసు ఎవరో మనకు అర్థమైతే మనం ఖచ్చితంగా మన జీవితాల్ని కట్టుకోగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఎవరో చూడండి, ఆయన గురించి, ఆయన పరిశుద్ధ జీవితాన్ని గురించి 4 విషయాలు చెప్తా. ఆయన పవిత్రతను స్థిరపరిచే 4 అద్భుతమైన విషయాలు రాసుకోండి, లిస్టప్ చేసుకోండి. 14 నేను చెప్పలేనేమో, ఒక అద్భుతమైన సంగతులు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22. ట్రైన్లా పరిగెత్తాలా, గూడ్స్ బండిలా డుడు ఎత్తు కుదరదు. ఆయన మా అమ్మోరు మొక్క చేసి పెట్టింది చూసావా? మొత్తం చదవమ్మా. ఆయన చెప్పండి, పాపము చేయలేదు. చెప్పండి, ఆయన పాపము చేయలేదు. నోటిఫై చేసుకో, ఆయన పాపము చేయలేదు. అదే మాటను బలపరిచి ఇంకో మాట, యోబు 14:4. యోబు 14:4 త్వరగా. యోబు పుస్తకం 14:4. పాప సహితుడిలో నుండి పాపరహిత. ఇది క్రిస్మస్ వేళలో చెప్పే ఒక చక్కని కంఠస్థ వాక్యం, అద్భుతమైన మర్మంతో కొన్ని విషయం. పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టినా ఎంత మేలంటే, ఈ పాపి అయిన మనుషుల్లో నుండి పరిశుద్ధుడు పుడితే ఎంత బాగుంటది అని. అంటే ఆయన పరిశుద్ధుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పాపరహితుడు అంటే పాపము చెయ్యని వాడు. హెబ్రీ పత్రిక 4:15. రెండోదిగా చూడండి, హెబ్రీ పత్రిక 4:15. మన వలనే శోధించబడి ఆయన, రాసుకోండి, పాపము లేనివాడు. ఆయనలో పాపము లేదు. ఎందుకు అంటే ఆయన పాపము చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. పాపానికి తావివ్వలేదు. నరవుతారే. ఆయన దేవుడండి, ఆయన దేవుడు సార్. దేవుడే నరవతారికి దిగి వచ్చాడు. ఆయన పాపం చేయకుండా, ఆయనలో కొన్ని శక్తులు ఉన్నాయి గనక, ఆయనలో కొన్ని పవర్స్ ఉన్నాయి గనక ఆయన నిలదొక్కున్నాడండి. ఈ పాపిష్టి లోకంలో పాపంలో పడకుండా ఎవరు ఉండగలరు? మనం జన్మతః పాపులం. స్త్రీ పురుషుల కలయిక వలన, ఆ సాంగత్యం ద్వారా దేవుడు పెట్టిన ఒక అద్భుతమైన విధానంలో మనిషి ఉద్భవించాడు భూమి మీదకి. కానీ యేసు ప్రభువు వారు స్త్రీ సాంగత్యము ఎర్రగని వ్యక్తిగా ఉన్నాడు. తన తల్లి పురుషుడు ఎర్రగందిగా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గాబ్రియల్ దూతతో మరియం ఏమంటుంది? నేను పురుషుణ్ణి ఎర్రగని దానను. ఎవరితో అంటుంది ఈ మాట? పక్కింటి వెళ్తానా, ఎదురింటి వెళ్తానా? దేవుని దూతతో, దేవుని వద్ద నుంచి వచ్చిన గాబ్రియల్ దూతతో చెబుతుంది ఆ మాట. అంటే దేవుని ఎదుట అబద్ధం ఆడడానికి అవకాశం ఉందా? ఒకవేళ పొరపాటు, నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈ మధ్యన చాటింగ్ స్టార్ట్ చేసావు, యు ఆర్ ఏ చీటింగ్. నువ్వు చీటింగ్ చేస్తున్నావు, చాటింగ్ చేస్తున్నావు. నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు దొంగ మొహానివి. నువ్వు డైలీ నాకు పేల్చక. దేవుడు ఎందుకో నీ కాడ రమ్మంటే నేను వచ్చా. నువ్వు మర్యాదకు నోర్పుకుని, అంతేగాని నేను సాంగత్యం ఎరగన్నా అని డైలీ లాక్కడ పేల్చక అనాలి. అన్నాను కదా? అన్నాడా? అనలే. అంటే అంగీకరించాడంటే పురుషుని ఎర్రగాని స్త్రీగా ఉంది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది సెటర్లు వేస్తున్నారు. యేసు ప్రభు ఎవరు పుట్టారు, ఎవరు తండ్రి ఎవరు అని డైలాగ్ పేల్చే ఈ డైలాగ్ మారోళ్ళు ఉన్నారు. వాళ్ళకి యేసు ఎవరో తెలియలేదు. ఇటువంటి పిచ్చి కోతలు కూసే వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూస్తుంటే డౌట్ పడే అవకాశం లేదు, అవసరతే లేదు.
ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు. కొరింథీ 2:5-21. ఎందుకనగా ఏమంటివి దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని. అబ్బా, అద్భుతమైన మాట. పాపము ఎర్రగని దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాపం చేయలేదు, పాపం లేనోడు. ఎందుకు పాపం చేయలేదు, పాపం లేనోడు అంటే ఆయన పాపము ఎర్రగని దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పాపము ఎర్రగని దేవుడు. He didn't like to know the sin. పాపం యొక్క మూలాలు తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. పాపము ఎర్రగని దేవుడు. హెబ్రీ 7:26. హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడును నిర్దోషియు. అబ్బా, అద్భుతమైన మాట అండి. ఎందుకు పాపం చేయలేదు, ఎందుకు పాపం లేదు, ఎందుకు పాపం ఎర్రగని వాడంటే ఆయన పాపుల్లో చేరనివాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లింక్ మీకు అర్థం అవ్వాలి. పాపము చేయలేదు, పాపరహితుడు ఆయన. ఎందుకు? ఆయనలో పాపము లేదు గనక, పాపము లేనివాడు గనక. ఎందుకు పాపము లేదు? ఆయన జన్మతాలో కూడా పాపం లేదు. ఆయన పుట్టుకే పరిశుద్ధమైనది. ఎందుకు పాపం లేదు? ఆయన పాపము ఎర్రగని వాడు. ఎందుకు పాపం తెలియడానికి లోకంలో ఉన్నాడుగా, ఈ పాపిస్ట్ లోకంలో ఉన్నాడుగా. ఎందుకు తెలవదంటే ఆయన పాపుల్లో చేరని వాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాపుల్లో చేరని వాడు. ఆయనలో సహవాస లోపం లేదు, చెడు సాంగత్యాలు చేయలేదు, తొంట్రాట మంచి నడవడిని చెరుపుతాడు. పాపులతో ఆయన చేరలేదు. కీర్తనలు 1:1-2 ఏమనుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. పాపుల పోపుల పోపులు అన్న వాళ్ళు కూడా వస్తారు. పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఏం చేయమంటాం మరి? గోర్లు కొరుక్కమంటావా, గుడ్డు చూడమంటావా, ఏం చేయమంటావయ్యా? దుష్టుల ఆలోచన పొద్దన్నావు, సరే మంచిదే. పాపుల మార్గాన్ని నిలవద్దన్నావు, సరే. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దన్నావు, మరి ఏం చేయమంటావు? ఇంట్లో కూర్చొని గోర్లు గిలుకమంటావా, గుడ్లు అప్పగించుకొని చూడమంటావా, ఏం చేయమంటావు? అక్కడే ఉంది జవాబు. ఏమని? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు పరమ దరిద్రుడు. చెప్పండి గట్టిగా. ఏం చెప్పాలా? ఏం చెప్పాలి మీరు? ఏం పాస్టర్ గారు మాట్లాడు, ధన్యుడు అని చెప్పండి. ధన్యుడు ఏమో మరి ఒత్తిడి చెప్తుంటారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రోషం రావాలండి. స్పందించండి అమ్మ దేవుని వాక్యానికి. ఉలుకు పలుకులు చూస్తారేంది? ఏదంటే ఒప్పుకుంటారా అండి? ఇదిగో యేసు ప్రభుని ఏదన్నాను, ఐ డోంట్ కేర్, దేవుడే చూసుకుంటాడు. నన్నంటే మాత్రం ఒంటి కాలు మీద లెక్తా తేల్తా నీ సంగతి. ఎందుకయ్యా ఉపమే లేను ఓరట? యేసు ప్రభుని ఏదన్నా నువ్వు కొన్న దేవుడు స్తోత్రం అట, ఆయనే చూసుకుంటాడట. ఈయనంటే మాత్రం పొడుచుకొస్తుందట మనిషికి. మహాభక్తుడు అయ్యా. అలాగని యేసు ప్రభు అన్నోళ్ళ మీద రండి, ఖబర్దార్, ఛాలెంజింగ్, రండి తెలుసుకుందాం, గ్రంథాలు ఇప్పండి, చొట్టండి తెప్పండి అని చెప్పంటలే నేను. నువ్వు ప్రలోభించబడకుండా, బలహీనపడకుండా సత్యాన్ని ఎరిగి బ్రతుకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక అన్యకుడిని బయటకు వచ్చా. నాకు చర్చి అంటే ఒకటే తెలుసు. నాకు మాది ఒక పల్లెటూర్లు. ఆ టైంలో సరైన సేవ లేదు. వెళ్ళేవాడిని. అది లోదరన్నా బాప్టిస్టా ఇదే అది మనకు తెలియదు. ఏ సంఘంలో బలపడి ఆ సంఘానికి పోతున్నా. ఆ సంఘంలో బలపడ్డా, కొనసాగా, సేవకుడు బయటకు వచ్చా. భీమవరానికి వచ్చిన తర్వాత వాడంటాడు, ఏమండి పిన్ని గారు, చార్ల్స్ పిన్ని గారు,
నరపుత్రుడా సరిగ్గా నిలబడు, నీ యందు నేనుండి మాట్లాడుతానని దేవుడు చెప్పాడు. మీరు ఏందో మరి కాలు కాని పిల్ల ఎకరాలు తిరుగుతున్నారు. ఏంది ఎకరాలు తిరుగుతున్నారు? ఎట్టయితే దేవుడు మాట్లాడు, డిస్టర్బ్ అయిపోతాడు. నరపుత్రుడా సరిగ్గా నిలబడు, నీ యందు నేనుండి ఒక చోటే ఉండి మాట్లాడండి. మా సంఘ సిద్ధాంతం అన్నాడు ఒకడు. సిద్ధాంతమా? ఎవడు చెప్పలేదు, నాకు అర్థం కాలే. ఇంకొకడు అంటాడు కొంచెం కొద్ది రోజులు గడిచిన తర్వాత, ఏమండి ఏ నామంలో బాప్తిసం ఇస్తున్నావు అన్నాడు. ఓరి గొప్పదాక ఏ నామం ఏందిరా? ఇప్పుడు దాకా నాకు డౌట్ నువ్వు లేపిపోయిందిరా నాయన. అసలు ఏ నామం ఏందిరా? యేసునామే కదండి. సరిగ్గా చెప్పు. మీరు యేసునామంలో కాదు, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామాలు ఇస్తారంటగా. అవును అన్న. అట్టయితే రాంగ్ అన్నాను. రాంగ్ ఏందిరా నాయన? నాకు ఎవడు చెప్పలేదురా. నేను అసలే డైరెక్ట్ సేవకు వచ్చా. యేసునామంలోనే బాప్తిసం అన్నాడు. ఏడుందంటే ఆడ అపోస్తుల కార్యం మొత్తం తిరిగేస్తున్నాడు. యేసునామంలోనే బాప్తిసం, అపోస్తుల బోధ అని. ఇంకొకడు అంటాడు, ఏమండి మీరు పారే నీటిలో ఎత్తున్నారా లేకపోతే గాబుల్లో ఎత్తున్నా? ఒరే మళ్ళీ ఇదేందిరా? పారే నీటిలో ఎత్తే పాపాలు అలా కొడుకుపోతాయంట. అబ్బా ఎవడు చెప్పాడయ్యా? ఏందట పారే నీటిలో ఎత్తారట, ఆడలా ముంచగానే ఆడి పాపాలు అలా వెళ్ళిపోతాయంట. ఆడకి వెళ్ళిపోతాయో? గాబుల్లో ఎవడో రైట్ కాదన్నాడు. ఊరికి దుంపదకి ఇదేం కావాలరా నాయన. ఇంకోడు అన్నాడు, మీరు ఒకసారి మూస్తున్నారా 3 సార్లు మూస్తున్నారా అన్నాడు. మరి వీడి పెద్ద కాలేజీకి వెళ్ళి వచ్చినట్టు ఉన్నాడు రా నాయన. ఒకసారి ముంచేది 3 సార్లు ముంచేదేదిరా. మేమైతే తండ్రి అక్కయ్యో కోమాని అక్కయ్యో సప్తాడాడు 3ఓసారి ఒక్కసారికి అనేవాళ్ళు ఉన్నారు రా నాయన. నువ్వు మచ్చడంగా ఎట్ట అంటే 3ఓసారి కాడు డైరెక్ట్ పరలోకంకి వెళ్ళిపోతాడు రా నాయన. అంటే ఏదైనా జరిగింది. ఇంకొకడు వచ్చాడు, ఏమండి మీరు అట్టెత్తారు బాప్టిజం అన్నాడు. నేను అనిపించిన, నేను జోక్ చేయట్లే, నా జీవితంలో నేను నేను ఎప్పుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళా. నేను బైబిల్ చదువుకున్నా, దేవుడు సేవక్రమం వచ్చేసా. అసలు మైండ్ బ్లాక్ అయింది నాకు. వాడు అంటాడు, ఎట్టెత్తున్నారండి మనం భారతీయులం. ఎవరో తీరా ఏంది ఎత్తావో తీరా అన్న. మనం భారతీయులం కనుక భారతదేశ జెండా వేసి ఏందట నీటిలో జెండా నిలిపి వాడికి జెండా కింద బాప్తిసం ఇవ్వాలంట. ఓరి దుంపది ఆడొచ్చిందిరా ఇదే. అది రైట్ అన్నాడు వాడు. వారా ఇన్ని మరమరాలు ఉన్నాయి ఏందిరా నాయన. నాకు డౌట్ వచ్చింది, నేను నమ్ముకున్న దేవుడు రైటా రాంగా అని డౌట్లోకి వచ్చా. డౌట్ పడింది, ఇన్ని ఉన్నాయా? నేనేదో గుడ్డేది చేయలేపడ్డాడు, రైట్ అని పోతున్నాను. ఈడేందిరా పక్కకు లాగి ఇన్ని వివరాలు చెప్పాడని. నేను భీమవరంలో 2.5 సంవత్సరాలు సేవ చేశా. ఆశ్చర్యం, రకరకాల సంఘాలు. ఒకళ్ళేమో వాక్యం చెప్పడానికి వచ్చిన ప్రీచర్స్ కి బోధకులు చెప్తున్నాం, మేము హల్లెలూయా చెప్పం. ఏం చెప్పం? నువ్వు చెప్పావు కదా ఇప్పుడు హల్లెలూయా చెప్పం. మరి చెప్పావుగా ఆయన మనసులో అనుకుంటా. నేను అనేది వాక్యం చెప్పేటప్పుడు హల్లెలూయా చెప్పొద్దు, హల్లెలూయా చెప్పకుండా వాక్యం చెప్ప. మనకేమో లేస్తే హల్లెలూయా వాక్యం అందక హల్లెలూయా చెప్పండి సంగమా, హల్లెలూయా చూడండి మరి హల్లెలూయా. మరి ప్రారంభమయ్యే ఇప్పుడంటే బాగా బండి బాగా ట్రైనింగ్ అయింది కాక ఇక ఎట్ట పోయినా కూడా గుద్దుకుండా పోవడం అండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొత్త కదా మాణిక్యమా, హల్లెలూయా. ఎన్నిసార్లు అయ్యా హల్లెలూయా చెప్పేది? సరే, దీంట్లో కూడా ఒక పొరపాటు ఉంది. ప్రియమైన సంఘం, ఒక సహోదరుడు బండి మీద వస్తుండగా లారీ గుర్తింది, హల్లెలూయా బండి గుట్టి హల్లెలూయా. అట్లా పొరపాటు చేస్తున్నాం. అది వర్షం రైట్ కాదు. అది అలవాట్లో పొరపాట్లు చెప్పే వ్యవహారం. అక్కడ ఏంది
వాడు బండి కొద్దీ కాళ్ళు ఇరిగి ఏడుతుండు. నువ్వు హల్లెలూయా ఏందిరా, యేసయ్యా స్తోత్రం, బాగు చేయని చెప్పు. హల్లెలూయా ఏంది? అటు అలవాట్లో పొరపాటుగా చేసే పొరపాట్లు, వీటిని ఎత్తిపెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఇట్లా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. నేను అప్పుడు చేసిన పని ఒకటి, నేను ఆ టైంలో విజయవాడకు వచ్చా. విజయవాడ మదిరి జాసఫ్ గారి దగ్గర 2 సంవత్సరాలు ఉన్నా. మోగోళ్ళలాగా ఉన్నా మాట్లాడితే తూకి పలకెత్తాను ఒకడు. ఏ ఊరు? ఈడేదో కానిస్టేబుల్. ఏ ఊరు? ఎప్పుడు రక్షణలోకి వచ్చావు? ఎట్ట బుర్రదన్నాడు ఒకడు. చర్చిలో కూర్చుంటే ఓరకనే టైం పాస్ కాళ్ళు ఉంటారు కదా, వచ్చి ఇక బుర్రదన్నారు. ఇక నేను ఇక ఎవరితో మాట్లాడమో అనుకున్నా, కామైపోయా. ఏం మాట్లాడు, మోగోడవా ఏంది? నవ్వుతున్నావా, మాట్లాడవా? అంతలో జోసఫ్ మాట్లాడలేరా, ఎందుకు వాడుతామా రా సైతానా ఏందన్నా పలకడేది, మోగోడా ఏంది అంటే నమ్ముగా. నేను బస్సు ఎక్కితే ఒక తమ్ముడు వచ్చేవాడు, ఇప్పుడు ఆ తమ్ముడు కూడా సేవకుడు అయ్యాడు. అతను టికెట్ తీస్తే నేను కాము ప్రయాణం చేసేవాడిని. వాళ్ళు ఇండిపోతే ఆడు వచ్చేవాడు, ఇటు నుంచి ఇడిపోయిన వాడు వచ్చేవాడు. 2 సంవత్సరాలు ఏం చేసేవారు అయ్యా? మౌనంగా ఉండి ఏదైనా బాంబులు ఏమైనా వేసేవా విజయవాడలో? అవి ఏమీలే. మన తీవ్రవాదం కాదు, అలకైదే బ్యాచ్ కాదు. నేనేం చేశానంటే ఒక రోజు అంతా మత్తయి సువార్త చదివేసేవాడిని. వాడిని దంపదగా అట్లా చెప్తే ఏందయ్యా, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28 అధ్యాయాలు ఒకరోజు చదివేసేవాడిని. మార్కు సువార్త అంటే నెలలో క్రొత్త నిబంధన మొత్తం చదివేసేవాడిని. 2 నెలల్లో 39 పుస్తకాలు పాత నిబంధన మొత్తం తిరగేసేవాడిని. ఇదే పని ఒక రోజు కూర్చుంటే మత్తయి సువార్త కంప్లీట్ చేయాల్సిందే. ఇంటికి వెళ్ళి చదువుతుండేవాడిని. మా అక్క పాస్టర్ గారు వచ్చి, అయ్యా భోజనం పెట్టి తినని, తింటాదే వాక్యం చదువుతుంది. అయ్యా ఈగలు వాళ్తున్నాయి. ఒక్కొక్కసారి చనువుగా వచ్చి ఆ పాస్టర్ గారు వచ్చారు, అనుషక్క, ఆమె వచ్చి బైబిల్ పక్క పెట్టి తిని బాబు, తిన్న తర్వాత చదువుకుందులేదు. 2 ముక్కలు తినేసి అడవడిగా కడిగేసేసి మళ్ళీ చర్చిలోకి వెళ్ళిపోయి మళ్ళీ చదువుతుండేవాడిని. అట్లా బైబిల్ని చదవబట్టి నాకు నా యేసు ఎవరు అర్థమైంది. హల్లెలూయా. ఎవరు వచ్చి చంపేస్తా, నేను చంపేస్తా అంటే ఎట్ట పెట్టావు నాయన, దాని కొరకే ఎదురు చూపు. సత్యమనుకో స్టిఫెన్ గారిలే పైకి వెళ్ళిపోతాయి. టిఫిన్ ఎవడు నీకు తెలియదులే, ఉన్నాడు ఒకడు బైబిల్లో, ఆడికిలే. హల్లెలూయా. నాకెప్పుడైతే సత్యం అర్థమైందో అదే విషయాన్ని మీకు బోధించడానికి ఇష్టపడుతున్నాను. నా బోధ ఏంటంటే, సంఘాలు నేను చూసి ఒక విషయంలోకి వచ్చా. ఈరోజు చాలా మంది వాక్యం వినక, వాక్యాన్ని అర్థం చేసుకోక, వాక్యం చదవక, దేవుని వాక్యం పట్ల దృష్టి పెట్టక, వాక్యం ఏదో తెలియక నామకార్థులకు బ్రతుకుతున్నారు. ఒక దైవజనుడు చెబుతున్నాను, మన యేసు ఎవరు మనకు తెలియాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన పరిశుద్ధుడని అర్థమైతే మనం కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడతాము. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించే వాడని తెలిస్తే ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తా, కన్నీరు కాస్తా, మొర పెడతా, దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తానే ఉంటాము. హల్లెలూయా. నీ యేసు నీ దేవుడు ఎవరు నీకు అర్థమైందా అన్నది నా ప్రశ్న. ఆయన పరిశుద్ధుడు. పవిత్రతను మనుషులకు నూరిపోయడానికి సగటు మనిషి ఎన్ని ఇబ్బందులు పడతాడో, ఎంతగా శోధించబడతాడో అన్ని విధాలుగా ఆయన శోధించబడ్డాడు. ఆయన అన్ని విధాలుగా శోధించబడ్డాడు. ఒక వ్యక్తి పరిశుద్ధంగా బ్రతకాలంటే యేసు ప్రభు దగ్గరికి వస్తేనే పరిశుద్ధతను గురించిన వివరణ అర్థమవుద్ది. నువ్వు ఎక్కడ పోయినా పరిశుద్ధ జీవితాన్ని తెలుసుకోలేవు. కానీ ఈ బైబిల్ దేవుని దగ్గరికి వస్తే ఈయన పరిశుద్ధంగా బ్రతికాడు. నువ్వు నమ్ముకొనిగా నువ్వు అట్టనుకున్నావేమో, కొంతమంది ఉంటారులే మత పిచ్చోళ్ళు, వాళ్ళేంట నీకు అట్ట అర్థమైంది అబ్బా, అందుకని అట్ట మాట్లాడుతున్నావు. నాకు ఆయన అట్ట అర్థం కాలే. మరియమ్మకు పుట్టాడు వాస్తవమే, మరి వాళ్ళ డాడీ ఎవడు? నువ్వు కోడిగుడికి ఏకలు పీక్కో, ఏదని పీక్కో, జుట్టు పీక్కో, గొంతు కోసుకో, ఏదని చేసుకో. నాకు తెలిసిన సర్వసత్యం
నేను స్పర్శించిన నా యేసు, నన్ను తాకిన నా దేవుడు ఎవరో నాకు తెలుసు గనక ఆయన కొరకు నేను చనిపోవడానికి సిద్ధమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆటోమేటిక్గా మెంటల్గా వచ్చేస్తాం. ఇక ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తెప్పలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా ఏది కూడా ఆయనకి మనకు అడ్డుగా ఉండలేదు. వేరు చెయ్యరాదు, చెయ్యలేదు. ఆయన ప్రేమ మనల్ని ఆకర్షిస్తుంది. మోకరించిన ప్రార్థన చేద్దాం. మోకరించిన ప్రార్థన చేద్దాం. నిర్వహణ స్థలాల్లో మోకరించి, ప్రభువా నిజమే, నువ్వు ఎవరో నేను ఎరగక, సర్వసత్యాన్ని గ్రహించక, ఇంకా లోక పోకళ్ళలో నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నట్టుగా నా భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటూ వస్తున్నాను. నువ్వెవరో నాకు అర్థమైతే, నువ్వెవరో నేను గ్రహించగలిగితే నేను నీ కొరకు బ్రతకగలనయ్యా. అపోస్తలుడైన పౌలుకి యేసు ఎవరు అర్థమయ్యారు? ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వ్యక్తి, సంఘాన్ని శ్రమ పెట్టిన వ్యక్తి. ప్రభువా నువ్వు ఎవడివి? సౌలు తాకీదులతో బయలుదేరి సంఘాన్ని హింసిస్తున్న కాలంలో దమస్కో మార్గాన ప్రభు దర్శించినప్పుడు ఈ సౌలుగా ఉన్న పౌలు అంటారు, ప్రభువా నువ్వు ఎవడివి? వారు యేసు ఎవరో తెలియదు గనక ప్రభు అంటాడు, సౌలా, ఓ సౌలా, నువ్వు హింసిస్తున్న యేసును నేనే. నువ్వు హింసిస్తున్న యేసును నేనే. ఆయన గాయాలను తవ్వి చూడగా, ఆయన ముఖాన్ని తేరి చూడగా, ప్రకాశవంతమైన ఆయన వెలుగును చూడగా, హింసకుడు, దోషకుడు, హానికరుడైన పౌలు అపోస్తలుడు ఎన్ని నిందలు అనుభవించాడు. వస్త్రహీనుడిగా పడున్నాడట, దిగంబరిగా ఉండిపోయాడట, పలుమార్లు ఆకల దప్పికతో అలమటించాడట. ఎందుకు పౌలా నీకు ఈ బాధలు? ఉద్యోగం మానుకున్నావు, ఏ యేసు ప్రభునైతే నమ్ముకున్నారో వాళ్ళు హింసించావు. సడన్గా నీకేమైంది? ఏమైంది నీకు? ఆయనే దేవుడని గొంతెత్తి మాట్లాడుతున్నావు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నావు. అయ్యలారా, జీవం కలిగిన యేసు వైపు తిరగండిని కేకలు వేస్తున్నావు, నిందలు పడుతున్నావు కదా. ఎందుకు పౌలా ఈ బాధలు అంటే ఆయన అంటాడు, నేను నమ్మిన వారిని ఎరుగుతున్న వరకు నేను సిగ్గుపడను. నేను ఎవరు నమ్మానో ఆయన నాకు తెలుసు, నా దేవుడు ఎవరో నాకు తెలుసు కనుక ఐ నెవర్ బి షైడ్. నేను సిగ్గుపడను. నన్ను సిగ్గుపరిచిన, నన్ను గేలి చేసి మాట్లాడిన, నన్ను నవ్వులు పాలు చేసిన, అపహాస్యపు హాస్యాస్పదంగా నన్ను మార్చిన, నేను నమ్మిన నా దేవుడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఈ మాట నువ్వు చెప్పగలవా? ఈ మాట నువ్వు చెప్పగలవా? నీ జీవితంలో నువ్వు నమ్మిన యేసు ఎవరో నీకు అర్థమయ్యాడా? ఇంకా నీకు అర్థం కాలేదు, ఇంకా నీకు అర్థం కాలేదు. అవసరానికి అడ్డం పెట్టుకుంటున్నావు దేవుణ్ణి. అనవసరంగా ప్రార్థన చేసి బెంబేలెత్తుతున్నావు. భక్తి అంటే ఆయన అడ్డం పెట్టుకొని బతకడం కాదు, అవసరమైతే ఆయన కొరమని అడ్డం పడిపోవడమే భక్తి. నీకు ఆయన ఎవరు అర్థం కాలేదు, ఇంకా నీకు ఆయన అర్థం కాలేదు. ఆయన దుఃఖపడుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. యెరూషలేమా, దేవుడు కోడి తన పిల్లలు రెక్కలు చడ భద్రపరిచి మిమ్మల్ని భద్రపరిచాడు. ఆయన దర్శించే కాలం నువ్వు ఎరగకున్నావు. You doesn't know. ఆయన దర్శించే కాలం నువ్వు ఎరగకున్నావు. నువ్వు కూడా యెరూషలేము నివాసులు లేకున్నావా? ఆయన ఎవరో ఎరగని స్థితిలో ఉన్నావా? కనికరించి ప్రభువుని అడుగుతావా? మొర పెడతావా దేవుని సన్నిధిలో? దేవుని సహాయాన్ని కోరుకో, శక్తి కలిగిన ఆయన కార్యాన్ని కోరుకో. హల్లెలూయా.